హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ర్యాపిడోలో రీసెంట్లీ రైడర్స్ అందరికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. సో అదేంటో మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను. ర్యాపిడో వాళ్ళు ఇప్పుడు రైడర్స్ కి 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ అంటే ఇస్తూ ఉన్నారు. సో దాని గురించి డీటెయిల్ గా నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తేనే ఈ ర్యాపిడో ఫిక్స్డ్ శాలరీలో ఎలా జాయిన్ అవ్వాలి, దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిజానికి మనందరికి కామన్ ప్రాబ్లం వచ్చేసరికి డబ్బులే. సో మన దగ్గర మనీ లేకుంటే ఎక్కడైనా జాబ్ ఉండి ఆ జాబ్ మనకు కన్వీనియంట్ గా లేకపోయి, లేకుంటే ఆ జాబ్ లో ఇచ్చే శాలరీ మనకు సరిపోకో మనమైతే ఇండివిజువల్ గా ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకుంటాం. అలాంటి వాళ్ళకి మెయిన్ గా కనిపించే జాబ్సే ఈ బైక్ టాక్సీ, స్విగ్గీ, ఫుడ్, అలాగే గ్రాసరీ డెలివరీస్. అందులోనే భాగంగా ఈ ర్యాపిడో బైక్ టాక్సీ ఒకటైతే ఉంది. వీళ్ళు ఆ రైడర్స్ కి ఫిక్స్డ్ శాలరీ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఈ ర్యాపిడో వాళ్ళు ఫిక్స్డ్ శాలరీ అంటూ 40,000 రూపీస్ మన ర్యాపిడో వ్యాలెట్ లో వేస్తున్నారు. ఎవ్రీ వీక్ 2,500 రూపీస్ మన ర్యాపిడో వ్యాలెట్ లో వేస్తున్నారు. ఈ 2,500 రూపీస్ వచ్చరికి మనకి పెట్రోల్ ఖర్చు అని చెప్పి మన వ్యాలెట్ లో వేస్తున్నారు భయ్య. ఇది ప్రతి మంగళవారం వేస్తున్నాము అని వాళ్ళైతే చెప్పారు. అంతేకాకుండా నెల మొత్తంలో మనకి 4 వీక్ ఆఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ సండే మనం అయితే లీవ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 26 డేస్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ప్రతిరోజు 28 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. డే మొత్తంలో 21 ఆర్డర్స్ ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 7 ఆర్డర్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఈ టైంలో మాత్రమే కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేస్తే మనకు ఆ రోజు అయితే కౌంటింగ్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా సరే ర్యాపిడోలో 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ కింద వర్క్ చేయాలనుకుంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో కంప్లీట్ గా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అట్ ద సేమ్ టైం మీ దగ్గర బైక్ ఉండాలి. ఓకేనా? బైక్ మీరే భయ్యా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు బైక్ మీకు ప్రొవైడ్ చేయరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా చూడండి. రిజిస్ట్రేషన్ చూసిన తర్వాత మీరు 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ నచ్చలేదు అనుకుంటే మీరు నార్మల్ గా ర్యాపిడో బైక్ టాక్సీ కూడా చేసుకుని ప్రతిరోజు మీకు ఎంత కావాలో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో కెప్టెన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది మనకి ఓన్లీ ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంటుంది, యాప్ స్టోర్ లో ఉండదు. చాలా మంది అడుగుతున్నారు, అన్న యాపిల్ లో మేము డౌన్లోడ్ చేయొచ్చా? లేదు భయ్య, మీకైతే ఇలాంటి ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ ఆండ్రాయిడ్ లో మాత్రమే ర్యాపిడో కెప్టెన్ యాప్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ త్రూ మీరు డౌన్లోడ్ చేస్తే మీకు జాయినింగ్ బోనస్ అంటూ ఉంటుంది. ఇక్కడ అవుతారు. ప్లే స్టోర్ లోకి వచ్చిన తర్వాత ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నా. వన్స్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ యాప్ కి ప్రాపర్ గా అన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వండి. అలా పర్మిషన్స్ ఇస్తేనే ఈ యాప్ అనేది మనకి క్లియర్ గా వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఇప్పుడైతే మనం యాప్ అనేది ఓపెన్ చేద్దాం. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఒకసారి దీన్ని చెక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ర్యాపిడో కెప్టెన్ గా వర్క్ చేయాలి అనుకుంటున్నారు కదా, ఏ నంబర్ తో లాగిన్ అవ్వాలి, ఏ నంబర్ తో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ నంబర్ ఎంటర్ చేయండి. ఆ నంబర్ కి ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్తారు. ఆ పేజ్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్ గా మన ర్యాపిడో కూపన్ కోడ్ అనేది. అంటే అది మన ఛానల్ నుంచి వచ్చిన కూపన్ కోడ్. ఒకవేళ అక్కడ కూపన్ కోడ్ ఏమీ లేదు, ఎంటీగా ఉంది అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాను. ఆ కూపన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేస్తేనే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఒకవేళ మాన్యువల్ గా ఫిల్ అయిపోయిందంటే ఓకే, మంచిదే. దాన్ని అలాగే స్కిప్ చేసేయండి. కంటిన్యూ చేయండి. స్కిప్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయడం కాదు, అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్తాము. మనం ఈ ర్యాపిడో జాబ్ అనేది ఏ సిటీలో వర్క్ చేయాలి అనుకుంటున్నామో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ కింద వర్క్ చేయాలనుకుంటే మీరైతే హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీ ప్రెజెంట్ హైదరాబాద్ లో మాత్రమే ఉంది. రిమైనింగ్ వేరే సిటీస్ లో లేవు భయ్యా. ఒకవేళ వస్తే మీకైతే నేను ఇంటిమేషన్ ఇస్తాను. లేదనుకుంటే మీరు ర్యాపిడో కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళైతే ఇంకా ప్రాపర్ గా డీటెయిల్ గా చెప్తారు. ఓకే, ఇప్పుడు సిటీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. వన్స్ మనం సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆటో, బైక్, కారు 3 వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు 3 టైప్ ఆఫ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కస్టమర్స్ కి. ఇందులో మీరు ఏ వెహికల్ తో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ కింద వర్క్ చేయాలి అనుకుంటే మీరు బైక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు భయ్యా, నేను కార్ ని ఇందులో అటాచ్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లేదు భయ్యా, నాకు ఆ శాలరీ వద్దు భయ్యా, నేను నార్మల్ గా ర్యాపిడోలో జాయిన్ అయ్యి ఎవ్రీడే నాకు వీలున్నప్పుడు పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేసుకుంటానన్నా అనుకుంటే మీరు బైక్ లేదా ఆటో లేదా కార్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అనేది బైక్. సో అందుకోసమే నేను బైక్ అయితే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన ట్యాప్ చేస్తున్నా.
సో నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేసాను భయ్య. నెక్స్ట్ పేజ్ లో మనకి ఆధార్ కార్డ్ అలాగే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, లైక్ ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ లో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటివి అయితే అడుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంకేం అడుగుతుందంటే వెహికల్ ఆర్సీ. కంప్లీట్ గా మనం ఏ బైక్ తో లాగిన్ అవుతున్నామో ఆ బైక్ ఆర్సీ అయితే ఉండాలి. ఆ బైక్ ఆర్సీ అనేది మన పేరు మీద లేకపోయినా పర్లేదు. చాలా మంది ఏమంటుందంటే అన్న ఆ బైక్ అనేది నా పేరు మీద లేదన్నా, మా ఫాదర్ పేరు మీద ఉంది, మా ఫ్రెండ్ పేరు మీద ఉందన్నా, నేను ఇందులో అటాచ్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బైక్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా సరే మీరైతే ఇందులో అటాచ్మెంట్ చేసుకోవచ్చు భయ్య. నెక్స్ట్ వచ్చరికి మనకి ఆధార్ లేదా పాన్ కార్డ్ అడుగుతుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఆధార్ అంటే ఆధార్, పాన్ అంటే పాన్. ఇప్పుడైతే పర్మిట్, ఇక్కడ పర్మిట్ అనేది స్కిప్ చేసేయండి. అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంటే ఇక్కడ అప్డేట్ చేయండి. ఇన్ కేస్ లేదనుకుంటే ఇన్సూరెన్స్ స్కిప్ చేసేయండి. బట్ ఏంటంటే తర్వాత అయినా సరే మీ వెహికల్ పైన ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ చేయించుకోండి. ఓకేనా? వెహికల్ కి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మన దగ్గర ఇన్సూరెన్స్ ఉండాలి కదా, అందుకోసమే ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా మీరైతే రెన్యువల్ చేయించుకోండి. ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్ చెప్పానో అవన్నీ కూడా ఫిజికల్ గా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర ఫిజికల్ గా లేవు అనుకుంటే మీరు ఫోటోస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేద్దాము. ఇక్కడ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అలాగే బ్యాక్ క్లియర్ విజిబిలిటీ గా ఉండేలా మనమైతే ఫోటోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నా గ్యాలరీలో నా ఫోటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది ఏపీ వాళ్ళు ఏమడుతున్నారంటే అన్న నా దగ్గర ఫిజికల్ గా కార్డ్ లేదన్నా, వన్ సైడ్ ఫోటో ఉందన్నా అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఆ వన్ సైడ్ ఫోటోస్ నే 2 సార్లు అయితే అప్లోడ్ చేయండి. ప్రాబ్లం ఏమీ రాదు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పైన డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పైన నంబర్ ఏముంది, అవి ఇక్కడ మాన్యువల్ గా మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి అక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి అండర్ వెరిఫికేషన్ అని వచ్చింది. అలా వచ్చింది అంటే మన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం అప్లోడ్ చేస్తుంది వెహికల్ ఆర్సీ. సో వెహికల్ ఆర్సీ కూడా క్లియర్ విజిబిలిటీ గా ఉండేలా అప్లోడ్ చేయండి. కొంతమంది ఎలా అంటే అసలు ఆర్సీలో నంబర్లే కనపడవు, అలాంటి ఆర్సీలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆర్సీ అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది వెరిఫికేషన్ అవ్వదు, అందరు ప్రాసెస్ లోనే ఉండిపోతుంది. అందుకే క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయండి. మన ఆర్సీ అప్లోడ్ చేసిన తర్వాత కింద కాలంలో అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మాన్యువల్ గా మీ బైక్ ఆర్సీ అనేది నంబర్ ప్లేట్ ఉంది కదా, ఆ నంబర్ ప్లేట్ ఎంటర్ చేయండి. వన్స్ నంబర్ ప్లేట్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కనిపిస్తుంది, సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్ మళ్ళీ మనం వెళ్తాము. ఓకే, నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేసాం భయ్య. ఇక్కడ చూడండి అన్ని డాక్యుమెంట్స్ అనేవి అండర్ వెరిఫికేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ లేదా పాన్ కార్డ్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఆధార్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరైతే ఒక డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సబ్మిట్ చేసి అట్ ద సేమ్ టైం లాస్ట్ బాక్స్ లో ఆధార్ కార్డ్ ఫుల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. లాస్ట్ వన్ ఐ మీన్ పేమెంట్ మెథడ్. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ పేరు మీద ఉంటే మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. కొంతమంది ఎలా అంటే అన్న నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదన్నా, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదన్నా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మీ పేరెంట్స్ ఎవరిదైనా యూపీఐ ఉంటుంది కదా ఫోన్ పేలో, సో ఫోన్ పేలో యూపీఐ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాం చూడండి, ఇలా ఆ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఐ మీన్ కాపీ చేసి ఎక్కడైతే పేస్ట్ చేయండి. మీ యూపీఐకి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్ గా మనం అయితే ఫిల్ చేసాము. ఆల్మోస్ట్ మన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసాం భయ్య. ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, అదొక 20-30 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీ లో ఎలా వర్క్ చేయాలి, కస్టమర్ ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా డ్రాప్ చేయాలి, ఆన్లైన్ పేమెంట్ వస్తే ఎలా, క్యాష్ ఆన్ డెలివరీ వస్తే ఎలా అని చెప్పి ఒక చిన్న కోర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ గా ఆ వీడియోస్ అన్ని చూసేయండి. చూస్తే మీకు ఈ ర్యాపిడో పైన పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో పైన టాప్ లో చిన్న ఐకాన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేస్తే మనం కంప్లీట్ గా లాగిన్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు మనం ఈ బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ప్రాసెస్ మాత్రమే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ మనకి రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ కూడా ఇంకొక అప్లికేషన్ అయితే ఉంది భయ్య. లైక్ అప్లికేషన్ కాదు, ఒక చిన్న గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే కస్టమర్ కేర్ వాళ్ళే మనకు కాల్ చేసి గైడ్ చేస్తారు. ఎప్పుడు నుంచి జాయిన్ అవ్వాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పినవే మళ్ళీ వాళ్ళైతే రిపీట్ చేసి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా అయితే చెప్తారు. ఆ 40,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ రావాలంటే ఫామ్ ఉంటుందని చెప్పారు కదా, ఆ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను.
సో కంప్లీట్ గా గూగుల్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ నేమ్ అలాగే మీ మొబైల్ నెంబర్, జస్ట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి భయ్య, పెద్దగా ఏం లేదు. సమ్ టైమ్స్ ఈ రెండు ప్లేస్ లో ఫోన్ నెంబరు, పేరు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే బైక్ ఆర్సీ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా పెట్టాలి. అప్పుడే వాళ్ళు రిటర్న్ బ్యాక్ మనకి కాల్ చేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. జస్ట్ ఇంతే. ఒకవేళ ఈ 40,000 రూపీస్ ఫిక్స్ శాలరీ మాకు వద్దన్నా అనుకుంటే మీరు కంప్లీట్ గా ర్యాపిడోలో మీకు ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంతసేపు ఈ బైక్ ట్యాక్సీ లో వర్క్ చేసుకుని ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ వీడియో మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను భయ్య. జస్ట్ ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది మీకు చెప్పాలనే నా కాన్సెప్ట్. ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో మీరు రిజిస్ట్రేషన్ అవుతారా లేదా అనేది కంప్లీట్ గా మీ ఇష్టం. నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, ఎవరిని బలవంతం పెట్టట్లేదు. మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ పొటెన్షియల్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా సరే ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.